అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఎంసెట్ 2024కి సంబంధించి ఫైనల్ ప్రిపరేషన్ టిప్స్ అయితే మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఎంసెట్లో మనం ఎంత ప్రిపేర్ అయినా ఫైనల్లీ ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలని కదా. అసలు మంచి కాలేజీని ఎలా చూస్ చేసుకోవాలి, ఒక మంచి కాలేజీలో ఉండాల్సిన మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ప్రజెంట్ కాలేజీలో కరికులం ఎంతవరకు మనకి మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతున్నాయి, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శశాంక్ గారు ఒక ఫ్రీ సెషన్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మన శశాంక్ కూడా ఐఐటి 119వ ర్యాంకర్ అండ్ అలాగే ఐఐటి బాంబేలో చదువుకున్నారు. రీసెంట్గా ఫోర్బ్స్ అండర్ 30లో కూడా రావడం జరిగింది. ఈ సెషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా యాడ్ అయితే చేస్తాను. అందరూ తప్పకుండా రిజిస్టర్ అయితే చేసుకోండి. మెయిన్గా మనకి వచ్చే ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు చదివింది వేరు, ఇకబోయేది చదివేది వేరు. ఎందుకంటే మనకి ఎగ్జామ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంది. తెలంగాణ వాళ్ళకి ఇంకా దగ్గరలో అయితే ఉందన్నమాట. మెయిన్గా మనం ఏ సబ్జెక్ట్ అయినా 2 విధాలుగా డివైడ్ చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ హై వెయిటేజ్ చాప్టర్లు అండ్ ఇంకోటి ఈజీ చాప్టర్లు డైరెక్ట్ వచ్చే మన క్వశ్చన్లు. అండ్ అలాగే ఎవరైతే ఈ తక్కువ టైంలో మనకి ఈజీ చాప్టర్ నుంచే చాలా క్వశ్చన్లు డైరెక్ట్గా రావడం జరుగుతుంది. ఒకసారి ఫిజిక్స్ విషయాన్ని తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో కొన్ని క్వశ్చన్లు కూడా డైరెక్ట్గా అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఆ డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్లు ఏంటి ఒకసారి ప్రీవియస్ పేపర్లు కూడా రెఫర్ చేసి తెలుసుకోండి. అండ్ అలాగే మాక్ టెస్ట్ కూడా అటెండ్ అయితే అవుతూ ఉండండి. మెయిన్గా మనకి ఫిజిక్స్లో డైరెక్ట్గా వచ్చేవి డెఫినేషన్లు, కాన్సెప్ట్లు, ఫార్ములాలు అండ్ అలాగే యూనిట్స్ అయితే ఉంటాయి కదా. ఇవన్నీ మనకి డైరెక్ట్గా కొన్ని బిట్స్ అయితే పడిపోతాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ఎవరైతే బాటనీ, జువాలజీ విద్యార్థులు ఉంటారో మీ టెక్స్ట్ బుక్ వెనకాల కొన్ని డెఫినేషన్లు, మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే బాటనీ, జువాలజీ విద్యార్థులకి కొన్ని క్వశ్చన్లు ఏమి ఇస్తారంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఒక పార్ట్ ఏంటి, ఆ పార్ట్ ఏంటి, చాలా పార్ట్స్ అయితే అడుగుతారు. మీరు డయాగ్రామ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. పాయింట్లు కూడా ఇక్కడ ఏంటి అన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే కాన్సెప్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ వెనకాల ఉండేవి మెయిన్ పాయింట్స్ కూడా చూసుకోండి. అండ్ అలాగే కెమిస్ట్రీ విద్యార్థులు మనకి కాన్సెప్ట్లు ఏంటి, రియాక్షన్లు ఏంటి, కెమికల్ రియాక్షన్లు ఇవి ఉంటాయి కదా, ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి. అదే మ్యాథ్స్ విద్యార్థులు డైరెక్ట్గా మనకి ఫార్ములాస్ అయితే ఉంటాయి కదా అవి. అండ్ అలాగే ఈజీ క్యాల్కులేషన్, చిన్న మెథడ్స్ అయితే ఉంటాయి కదా, మనకి తక్కువ వెయిటేజ్లో డైరెక్ట్ క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. కొన్ని తక్కువ క్వశ్చన్లు అవి కూడా చూసుకోండి. అండ్ అలాగే మెయిన్గా మనకి క్యాల్కులేషన్ మెథడ్స్ ఏంటి, సింపుల్ ఫార్ములా ఏంటి. అండ్ అలాగే మనకి కెమిస్ట్రీ విషయానికి వస్తే మనకి ఒకసారి ఏదైనా మీరు కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీరు చదివిన ఐపీయూ బుక్స్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకి దాని నుంచి కూడా కొన్ని థియరీ క్వశ్చన్ కూడా కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ప్రీవియస్ పేపర్లు మాక్ టెస్ట్ కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీరు రాసే ప్రతి మాక్ టెస్ట్ కూడా మీరు ఒక్కొక్క బిట్కి ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారు, మీ కెపాసిటీ ఏంటి, మీరు ఎంతసేపట్లో ఎగ్జామ్ అవుతుంది, ఇంకా మీకు ఖాళీ టైం ఎంత ఉంటుంది అని ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ అలాగే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ కూడా మీరు అయితే బాగా చూసుకోండి. మైండ్ మ్యాప్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అలాగే ఇప్పటి నుంచి వచ్చే మనకి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ రివిజన్కి చాలా టైం అయితే కేటాయించండి. ఆ టైం అయితే కేటాయించండి. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి మన ర్యాంక్ డిసైడ్ చేస్తామట. మీరు చేసే ప్రతి ఒక నిమిషం టైం వేస్ట్, మీ ర్యాంక్ కూడా మారిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఏమని బాగా చదివే విద్యార్థులు కొంచెం కొత్త చాప్టర్లకి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే లాస్ట్న కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొత్తగా అయితే ఉంటుంది అన్నమాట. ఎవరైతే ఒకసారి రివైజ్ చేసుకుంటారో వాళ్ళకైతే పర్లేదు, ఒకసారి అన్నీ రివైజ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే టెన్షన్ అయితే పడకండి. టెన్షన్లో మీరు టెన్షన్ పడడం స్టార్ట్ చేశారంటే మీరు చదివింది కూడా మొత్తం మర్చిపోతారన్నమాట. అందుకు చెప్తున్నా. అండ్ ప్రతి సబ్జెక్ట్లో యావరేజ్గా దాదాపుగా మనకి 40 బిట్స్ అలా ఇస్తారు కదా. ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 40, ఎంపీసీ విద్యార్థులు అయితే మ్యాథ్స్ నుంచి 80 అలా క్వశ్చన్లు ఇస్తారు. యావరేజ్గా మనకి ఫిజిక్స్ సబ్జెక్ట్లో 20 బేసిక్ ఈజీ క్వశ్చన్లు అయితే ఇస్తారన్నమాట. కెమిస్ట్రీలో కూడా అంతే. సో మీరు ఎవరో టెన్షన్ పడకండి. అందరికీ మంచి మార్క్, మంచి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా టెన్షన్ అయితే వద్దు. బేసిక్ క్వశ్చన్లు ఏంటి ఫస్ట్ అన్ని కవర్ చేయండి, తర్వాత మెయిన్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి. మెయిన్గా మనకి క్యాల్కులేషన్ కూడా వచ్చైతే ఉండాలన్నమాట. ప్రతి క్వశ్చన్కి వెంటనే మనం సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అండ్ అలాగే మీరు మాక్ టెస్ట్ రాస్తే అప్పుడు ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్లు టిక్ పెట్టుకుంటే వెళ్ళిపోండి. తర్వాత రాని దానికైతే ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ రాంది చేస్తా కూర్చుంటే టైం మొత్తం వేస్ట్ అవుద్ది అన్నమాట. అందుకు చెప్తున్నా. అండ్ అలాగే ఇక్కడ టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈజీ చాప్టర్లన్నీ ఫస్ట్ కవర్ చేసుకోండి. అండ్ అలాగే రివైజ్ చేసుకోండి. మీరు ఎంత రివిజన్ చేస్తే మనకి అంత ఇంపార్టెంట్, మనకి అంత గుర్తుంటుంది అన్నమాట.
అండ్ అలాగే హెడ్డింగ్, కీ పాయింట్స్ అండ్ అలాగే షార్ట్ టైం మనకి రివైజ్ చేసుకునే విధంగా కీ పాయింట్స్, మైండ్ మ్యాప్స్ కూడా ఎన్సీఆర్టీ కానీ మనకి టెక్స్ట్ బుక్లో కానీ గూగుల్లో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది అన్నమాట. మెయిన్గా ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఫర్దర్ మనకి టిప్స్ కూడా మన ఛానల్లో చీట్ కోడ్స్ అయితే రేపటి నుంచి డైలీ వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. మాక్ టెస్ట్ కూడా మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అటెండ్ అయితే అవుతూ ఉండండి. మెయిన్గా సెషన్ కూడా తప్పకుండా అందరూ అటెండ్ అవ్వండి. మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మీ కాలేజ్ చూస్ చేసుకునే విషయంలో చాలా హెల్ప్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా మిస్ అవ్వకుండా మీ పేరెంట్స్తో పాటు అటెండ్ అవ్వండి. ఎందుకంటే మీ కెరీర్ రిలేటెడ్గా అవకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ పేరెంట్స్ కూడా తెలియాలి. అండ్ అలాగే వాళ్ళకు కూడా మీ కెరీర్ పరంగా ఎంత సీరియస్గా ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతుంది.